హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే చుక్కాకు పల్లీల చట్నీ చేస్తున్నానండి. ముందుగా దీనికోసం అయితే నేను ఇప్పుడు చుక్కాకు, కొత్తిమీర, టమాటాలు ఈ మూడు బాగా కడిగి కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన పాన్ పెట్టి పల్లీలు వేసి వేయించేస్తున్నాను. పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించేస్తున్నాను. అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు, ఆవాలు, మెంతులు వేసి వేయించాను. మీకు వద్దనుకుంటే ఆవాలు, మెంతులు స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు పాన్లో ఒక్క చుక్క ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, పసుపు, చివరన కొద్దిగా ఉప్పు వేసి కలిపేశాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చుక్కాకు, టమాటా, కొత్తిమీర వేసి ఇప్పుడు ఉడికించేస్తున్నాను. ఇది ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్కి ఇలా అవుతుందండి. చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి అన్నీ వేసి పొడి పొడిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించిన చుక్కాకు కూడా వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు. ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు ఈ పచ్చడికి తాలింపు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలాగే తినేయవచ్చు. నేనైతే ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసి ఇందులో బాగా నలిపేసి వేసి యూస్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.